Good morning, children. Good morning. Today our 9th class longitude. Our remaining part is also longitude. The Latin English is what the longitude means length, from which we get longitude. Longitude means is the length pass of the line. This is North Pole to South Pole, the connect of this line parallel to North Pole to South Pole connected. This is longitude lines. The Latin word is a longitudo. Longitudo. The actual word is a longitude. This is the word is Latin. The Latin word is a longitudo. Longitude means is the connectivity one pole to another pole. This is North Pole. This is South Pole. This is longitude. Longitude means is length. L-E-N-T-H. L-E-N-G-T-H. The length is okay. This semicircle is connecting pole to pole. Every longitude cuts across every latitude. చూడండి అంటే ఈ పోల్స్ ఇవి ఎలా ఉంటాయి అంటే ఒక పోల్ అంటే ఇక్కడ ఉన్న నార్త్ పోల్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి సౌత్ పోల్ వరకు కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట అండి. అంటే ఈ పాస్ అవుతున్నదేమో 0 degrees longitude. This is 0 degrees longitude. Okay. Remaining also other semicircles. This is a longitude. This is east longitude and left longitude. Okay. అంటే ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఈస్ట్ లాంగిట్యూడ్స్, వెస్ట్ సైడ్ ఉన్నటువంటి వెస్ట్ లాంగిట్యూడ్స్ అని కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ద లాంగిట్యూడ్ పాస్ త్రూ ద astronomical observatory of the Greenwich, England is called 0 degrees. The meridian, prime meridian or Greenwich meridian. The Greenwich is the 0 degrees latitude. Or once upon a time, England is the all of the world is the rule of the British government. Okay, so some other countries is India, Pakistan, other countries is also the England is colonized countries. Okay, England అనే దేశము ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాన్ని ఇది వలస సామ్రాజ్యం చేసుకుని ఇది పరిపాలించడం జరిగిందనమాట. అంటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి గ్రీన్విచ్ అనే ప్రాంతం గుండా వెళ్తున్నటువంటి లాంగిట్యూడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని 0 degrees లాంగిట్యూడ్ కింద కన్వర్ట్ చేయడం జరిగిందనమాట అండి. చూడండి అంటే మన ప్రెసెంట్ వరల్డ్ మ్యాప్ ఇలా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరల్డ్ మ్యాప్ అనుకోండి. ఓకే, అంటే ఇంగ్లాండ్ గుండా అంటే ఇది మిడిల్ ఆఫ్ ది లైన్ అనమాట అండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్ అనే దేశంలో వెళ్తున్నటువంటి గ్రీన్విచ్ అనే ప్రాంతం గుండా వెళ్తున్నటువంటి దాన్ని 0 degrees లాంగిట్యూడ్ కింద పిలవడం జరుగుతుంది. ఇటు సైడ్ ఉన్నటువంటిది ఏమో ఈస్ట్ లాంగిట్యూడ్, ఇటు సైడ్ ఉన్నటువంటి వెస్ట్ లాంగిట్యూడ్ అనమాట అండి. అర్థమైంది కదా? ఇప్పుడు కమ్ టు ద నెక్స్ట్ పేజ్. చూడండి, the Greenwich the several countries try to fix a longitude that pass through their own territories as the 0 degrees longitude. However, England decided the Greenwich meridian will be 0 degrees longitude. They ruled large part of the world at that time. So everyone else end up following their system. ఇలా చూడండి, ఇంగ్లాండ్ అనే దేశము భారతదేశం అంటే కాకుండా ఇతర దేశాన్ని కూడా ఇది వలస దేశాల కింద చేసుకుని ఉండడం వల్ల ఈ దేశం అనుసరిస్తున్నటువంటి టైం రీజన్ ఏదైతే ఉందో అదర్ కంట్రీస్ కూడా ఈ టైం ఫాలోనే బేస్ అవడం చేయడం జరిగింది అనమాట అండి. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఊహాజనిత రేఖా చిత్రాలు అనమాట అండి. అంటే మనం ఊహించి గీసుకున్నటువంటి రేఖలు అనమాట అండి. అర్థమైంది కదా? ఇదేంటి ఈక్వెటర్ లైన్ అంటే లాటిట్యూడ్, ఇదేమో లాటిట్యూడ్, ఇదేమో లాంగిట్యూడ్. ఇది లాటిట్యూడ్, ఇది లాంగిట్యూడ్, ఇది లాటిట్యూడ్ అనమాట. అంటే ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి రేఖలు ఏమైతే ఉన్నాయో అవి మనం అప్రాక్సిమేట్లీ అబ్జర్వ్ చేస్తూ గీసినటువంటి లైన్స్ అనమాట అండి. ఈ ఊహాజనిత రేఖా చిత్రాలు అంటారనమాట. చూడండి, దేర్ ఆర్ 360 లాంగిట్యూడ్స్. అంటే ఎన్ని ఉంటాయండి? ఇటేమో ఈస్ట్ లాంగిట్యూడ్ లో 180 ఉంటాయి, ఇటేమో ఈ వెస్ట్ లాంగిట్యూడ్ లో 180 ఉంటాయి. మొత్తం కలిపితే ఏంటండి 360 లాంగిట్యూడ్స్ అనమాట. అంటే ఇది ఒక్క లైన్ యాడ్ చేయకూడదు అండి. 0 degrees లాంగిట్యూడ్ మాత్రం యాడ్ చేయకూడదు. వెస్ట్ సైడ్ ఉన్నటువంటి 180 లాంగిట్యూడ్స్ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి 180 లాంగిట్యూడ్స్ ని యాడ్ చేయడం వల్ల ఎన్ని వస్తున్నాయి? 360
డిగ్రీస్ లాంగిట్యూడ్స్ అనేవి వస్తాయి అనమాట అండి. ఇక్కడ చూడండి, అంటే మనకి ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందని చెప్పుకున్నాం. ఇది 0 అంటే ఇది 10 డిగ్రీస్ అనుకోండి, అంటే 10 20 ఇలా వేసుకుంటే ఇటు 180 డిగ్రీస్ వస్తాయి. అది ఇటు నుంచి ఇటు వేసుకుంటే 180 డిగ్రీస్ వస్తాయండి. అర్థమవుతుంది కదా. అంటే 10 20 30 40 అలా వేసుకుంటే మొత్తం ఎన్ని వస్తాయండి, అలా చూస్తే 180 డిగ్రీస్ రావాలన్నమాట. ఇటు 180 డిగ్రీస్ రావాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏం చేశారంటే పట్టి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ రేఖ ఒక లైన్ ఉంది కదండి, ఇక్కడ 15 డిగ్రీస్ కింద తీసుకోవడం జరిగింది. చూడండి, అంటే 15 ఫస్ట్ ఉన్నటువంటి దాన్ని 15 డిగ్రీస్, ఇటు 15 డిగ్రీస్ అని తీసుకున్నారనమాట. ఎక్కడ దాని గురించి చెప్తాను చూడండి. 180 degrees longitude have direction marks. Other longitudes have direction marks. For example, 28 degrees east for 28 degrees east longitude, 127 degrees west, 127 degrees west longitude, and so on. Each degree for longitude, just like a latitude, and also divide minutes and seconds అన్నమాట అండి. అంటే ఇలా ఏంటి ఇటు నుంచి ఇటు పాస్ అవుతున్నప్పుడు అవర్స్, మినిట్స్, సెకండ్స్ కింద కొలవడం జరుగుతుంది అనమాట. అవర్స్ అంటే డిగ్రీస్, మినిట్స్ అంటే సెమీకోలం, డబుల్ సెకండ్స్ అంటే డబుల్ సెమీకోలన్స్ కింద డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈస్ట్ సైడ్ 28 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ అని ఇచ్చాడు. అర్థమైంది కదండి. 28 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్, వెస్ట్ ఎంత ఇచ్చాడు, వెస్ట్ 127 డిగ్రీస్ వెస్ట్ అని ఇచ్చాడు అనమాట అండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి టైం జోన్ ఎంత, ఈ టైం జోన్ ఎంత తెలుసుకోవాలన్నమాట అండి. అర్థమైంది కదా. జస్ట్ ద లాంగిట్యూడ్ 180 degrees directly opposite zero longitude is called anti-meridian. Anti means AM. అర్థమైంది కదండి. యాంటీ మెరిడియన్ అన్నమాట అండి. అంటే మధ్యాహ్నానికి ముందు కాలం అన్నమాట అండి. యాంటీ పోస్ట్ మెరిడియన్ అంటే మధ్యాహ్నం తర్వాత కాలము, యాంటీ మెరిడియన్ అంటే మధ్యాహ్నానికి ముందు కాలము. ఇది పోస్ట్ మెరిడియన్. పోస్ట్ మెరిడియన్ అంటే ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం తర్వాత వచ్చేటువంటి సమయాన్ని అంతా పోస్ట్ మెరిడియన్ అంటారు. యాంటీ మెరిడియన్ అంటే మిడ్ నైట్ 12 o'clock నుంచి మార్నింగ్ 12 o'clock వరకు అండి. అంటే 12 hours అన్నమాట. ఇది 12 hours, ఇది 12 hours, టోటల్లీ 24 hours అన్నమాట అండి. అంటే ఇలా చూడండి, యాంటీ మెరిడియన్స్ మధ్యాహ్నం ముందు ఉన్నటువంటి, మధ్యాహ్నానికి వెనక ఉన్నటువంటి సమయాన్ని అంతా యాంటీ మెరిడియన్ అంటారు. మధ్యాహ్నం తర్వాత వచ్చే సమయాన్ని అంతా పోస్ట్ మెరిడియన్ అంటారు. అర్థమైంది కదండి. అంటే నైట్ 12 గంటల నుంచి ఉదయం 12 గంటల సమయం, అంటే 11 గంటల 59 నిమిషాలు 59 సెకండ్ల వరకు ఏఎం అంటామండి. అదే 12 hours 1 second అనగానే అది పోస్ట్ మెరిడియన్ కింద చేంజ్ అవుతుంది అనమాట అండి. యాంటీ మెరిడియన్ అంటే ఏఎం, పోస్ట్ మెరిడియన్ అంటే పిఎం కింద డిసైడ్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, longitudes and the question of time. Longitude and the question of time. Longitude and the question of times. రేఖాంశాలు ఇతర ప్రామాణిక సమయాలు అన్నమాట తెలుగులో అవుతాయి. చూడండి, it takes 4 minutes for the sun, the position, to move 1 degree for longitude. This means that the time is different for each degree of longitude. చూడండి, ఇందా మనం గ్లోబ్ తీసుకున్నాం కదండి, ఒక ఇలా ప్రపంచ పటం వాళ్ళకి చూడండి, ఇది 0 degrees అనుకోండి. గ్రీన్విచ్ మెరిడియన్ టైం GMT. ఓకే, గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్స్ ఈజ్ ఏ GMT. చూడండి,
30, 45, 60, 75, 90, 105, 105, 120, 135, 135, 150, 150, 165, 180 degrees అన్నమాట. ఇది ఈస్ట్ సైడ్, ఇది వెస్ట్ సైడ్ అన్నమాట. సేమ్ ప్యారలల్ లైన్స్. అర్థమైంది కదండి? చూడండి, ఈచ్ ప్యారలల్ లైన్స్ అన్నమాట. అంటే ఇటు ఎన్ని లైన్స్ వచ్చినాయో వెస్ట్ సైడ్ కూడా అన్ని లైన్స్ రావాలన్నమాట. దేర్ ఇస్ ఈక్వల్ లైన్స్. దిస్ ఈస్ లాంగిట్యూడ్. ఓకే, చూడండి 180, 180, 165, 150, 135, 10. ఓకే, నెక్స్ట్ ఎంత 135, 120. ఓకే, సో అన్నమాట. అంటే ఇటు నుంచి ఇటు 15 degrees రావాలండి. 15 నుంచి 180 degrees రావాలి. అంటే ఈస్ట్ నుంచి మనం వెస్ట్ సైడ్ రొటేట్ చేస్తున్నాం. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ అన్నమాట. ఎలా చూసుకున్నా సరే టోటల్లీ 360 లైన్స్ రావాలండి. అర్థమైంది కదా? అంటే 0 degrees నుంచి ఈస్ట్ సైడ్ లెక్క పెడితే 180 degrees లైన్స్, 180 లాంగిట్యూడ్స్ ఉండాలి. అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ లెక్క పెట్టినా 180 degrees లాంగిట్యూడ్స్ ఉండాలి. టోటల్ హౌ మెనీ లాంగిట్యూడ్స్? 360 degrees లాంగిట్యూడ్స్ అన్నమాట అండి. అంటే ఇది 0 నుంచి 15 degrees కదండి. 15 degrees ఒక 15 అంటే ఈ 115 degrees 15 degrees ఈక్వల్ టు 1 అవర్ అన్నమాట అండి. చూడండి, 15 degrees ఈక్వల్ టు 1 అవర్. అర్థమైంది కదండి? అంటే అవర్ ఎన్ని మినిట్స్ అండి? 60 minutes. అర్థమైంది కదా? 15/60. ఓకే, 60/15 ఎలా చేసుకున్నా సరే 15/40 అంతే కదండి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అవ్వడానికి, అంటే 0 నుంచి 15 degrees పాస్ అవ్వడానికి 1 అవర్ సమయం పడితే, అయితే 1 డిగ్రీ నుంచి మరొక డిగ్రీకి పాస్ అవ్వడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది? చూడండి, 0 నుంచి 15 degrees టైం పాస్ అవ్వడానికి 1 అవర్ 60 minutes పడుతుంది అన్నాం. అలాగే 1 డిగ్రీ టు అంటే 1 డిగ్రీ నుంచి సెకండ్ డిగ్రీకి, అంటే 1 to సెకండ్కి చేంజ్ అవ్వడానికి ఎన్ని మినిట్స్ టైం పడుతుంది? 4 minutes degrees అన్నమాట అండి. అంటే వెస్ట్ అంటే చూడండి, వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్ లో వాక్ అవుతుంటే 4 minutes ప్లస్ చేసుకోవాలండి. అర్థమైంది కదా? వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో మనం ఫ్లో అంటే వెళ్తూ ఉంటే 4 minutes అడిషనల్ గా యాడ్ చేసుకోవాలి. అదే మనం ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తుంటే -4 minutes అన్నమాట అండి. ఎందువల్ల అంటే ఇలా చూడండి, అంటే సన్ రొటేషన్ ఎలా జరుగుతుంది? వెస్ట్ నుంచి ఈస్ట్ కే కదండి సన్ రైజెస్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటది. కానీ సన్ రొటేషన్ ఎలా ఉంది? వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్ ఫ్లో లో ఉంది అన్నమాట. అంతే కదా? సన్ రొటేట్ అవుతుంది వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. కానీ సన్ రైజెస్ ఎక్కడ జరుగుతుంది? ఈస్ట్ సైడ్ జరుగుతుంది. కాబట్టి అంటే 0 degrees లాంగిట్యూడ్స్ నుండి 180 degrees లాంగిట్యూడ్ చూసుకున్నప్పుడు ఈ +4 degrees అనేది అడిషనల్ యాడ్ చేసుకోవాలండి. అర్థమైంది కదా? ఇలా చూడండి, 1 2 3 4 5 6 7 సో 15 degrees వచ్చినాయి. 15 into 4 60 minutes. అర్థమైంది కదండి? 15 degrees ఈక్వల్ టు 1 అవర్ ఉన్నప్పుడు 4 degrees ఈక్వల్ టు 1 minute అన్నమాట అండి. 1 degree అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్క డిగ్రీ అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ ఫ్లో అవుతున్నప్పుడు మనం 4 minutes అనేది యాడింగ్ లో ఉంటాం. అది ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్ ఫ్లో అవుతుంటే -4 minutes లాస్ లో ఉంటామండి. అర్థమైంది కదా? డూ యు అండర్స్టాండ్? ఇలా చూడండి, ఇది మనం గ్లోబల్ ఉన్నప్పుడు ఈ మధ్యలో వెళ్తున్నటువంటిది గ్రీనిష్ మెరిడియన్ టైం అన్నాం. అర్థమైంది కదండి? 15 degrees 30 degrees 45 degrees 60 ఇలా తీసుకున్నాం. 15 degrees కంపారిజన్ చేస్తూ తీసుకున్నాం. అర్థమైంది కదండి? అంటే ఒక్కొక్క డిగ్రీ ఒక వాల్యూ ఎంత అండి? 4 minutes. 4 into 15 ఎంత? 60 minutes కదండి? అంటే ఒక డిగ్రీ నుంచి ఒక్కొక్క డిగ్రీకి నడుస్తూ వెళ్తున్నప్పుడు
అంటే ఒక లైన్ నుంచి మరో లైన్ పాస్ అవుతున్నట్టు 4 మినిట్స్ డిఫరెన్షియేషన్ అనేది మనకు కనబడుతూ ఉందండి. అర్థమైంది కదా. అదే ఇటు నుంచి ఇటు తీసుకుంటే మైనస్ డైరెక్షన్ తీసుకోవాలి. వెస్ట్ నుంచి ఈస్ట్ వెళ్తున్నప్పుడు ఎడిషన్లో 4 మినిట్స్ యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట అండి. అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియా చూడండి, ఇండియా కంట్రీ చూడండి. ఇండియా కంట్రీలో మనకి 2 టైం జోన్స్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ ఒకే ఒక్క దాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం కింద మొత్తం కంట్రీ అంతటికి ఒకే ఒక టైం జోన్ కింద ప్రిఫర్ చేయడం జరిగింది. అర్థమైంది కదండి. అర్థమైంది కదా. ఇక్కడ ఎంత ఉంటుంది? 68 degrees 70 minutes. అర్థమైంది కదండి. ఇటు 97 degrees. అర్థమైంది కదండి. అర్థమైంది కదా. వెస్ట్ సైడ్ ఏమో 68 degrees ఉంటుంది, ఈస్ట్ సైడ్ 97 degrees ఉంటుంది. ఈ మధ్యన ఎన్ని ఉన్నాయి? అర్థమైంది కదండి. అంటే 97ని 168 కలిపితే ఎంత వస్తుంది? 165. అంతే కదండి. యాడ్ చేయండి. 97 68 ఓకే 165 కదండి. 165 ఎంత వస్తుంది? 82.5 degrees అన్నమాట అండి. 82.5 degrees అంటే 168 degrees కానించి 97 degrees మధ్య ఉన్నటువంటి లైన్స్ కౌంట్ చేస్తూ వస్తే ఎన్ని వస్తాయండి? 82 degrees 30 minutes వస్తాయండి. అర్థమైంది. 82 degrees ఉంటాయి. అందులో మధ్యలో వెళ్తున్నటువంటి లైన్ ఏది? 82 degrees 30 minutes అన్నమాట అండి. దాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం కింద మొత్తము డిక్లేర్ చేయడం జరిగింది. ఇటు చూడండి, ఇది ఈస్ట్ సైడ్. దేర్ ఈస్ ఏ ఈస్ట్ సైడ్ లొకేటెడ్ విచ్ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్. ద షార్ట్కట్ ARNP. ద అరుణాచల్ ప్రదేశ్ ద షార్ట్కట్ నేమ్ ARNP. వెస్ట్ సైడ్ ద గుజరాత్ స్టేట్. ఓకే, గుజరాత్ లాస్ట్ స్టేట్ ఆఫ్ అరేబియన్ ఓషన్. ఓకే, గుజరాత్ అంటే ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంటే -4 minutes అండి. ఓకే, గుజరాత్ టు ARNP ట్రావెల్ చేస్తుంటే +4 minutes అన్నమాట అండి. అర్థమైంది కదా. అంటే ఇలా చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో సన్ రైజ్ అన్నది మనకి 5:45 జరిగింది. సన్ రైజెస్ అన్నది 5:45 AM. అర్థమైంది కదండి. అంటే ఇటు నుంచి ఇటు సన్ ట్రావెల్ అవుతున్నప్పుడు మినిమం డిఫరెన్షియేషన్ 2 hours ఉంటుంది. టైం డిఫరెన్షియేషన్ మ్యాక్సిమం 2 hours ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈవినింగ్ సమయము వీళ్ళకి 7 అవుతే వీళ్ళకి 5 అవుతుంది అన్నమాట అండి. అంటే అరుణాచల్ ప్రదేశ్ ఉన్నటువంటి జనాభా, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలకి ఏమో 7 PM అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, గుజరాత్ ఉన్నటువంటి పీపుల్స్ కి 5 PM అవుతుంది. డిఫరెన్షియేషన్ అంతా మినిమం 2 hours ఉందన్నమాట అండి. అర్థమైంది కదా. ఈ 2 hours బేసిక్ అన్నది అక్కడ ఉన్నటువంటి లోకల్ టైమ్స్, స్టాండర్డ్ టైమ్స్ అని డివైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ టైం వ్యత్యాసం వల్ల కాకుండా అంటే కంట్రీలో మొత్తం ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే ఒక టైం ఇవ్వాలనే ఉద్దేశంతో భారతదేశం మధ్యగా వెళ్తున్నటువంటి ఒక లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం కింద డిక్లేర్ చేయడం జరిగింది. అది టోటల్గా ఇండియా అంతటికి ఒకే సమయం అనేది చూపించడం జరుగుతూ ఉందన్నమాట అండి. దిస్ ఈజ్ లెసన్ ఇస్ కంప్లీటెడ్.